హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేశ్వరి ట్రెండీ అండ్ ట్రెడిషనల్స్. ఈరోజు మనము ప్రతి ఒక్కరికి ఎంతగానో ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా అవసరం అండి. ఈ రోజుల్లో మనకి ఈ ఇమ్యూనిటీ పవర్ని మనకి బాగా పెంచేవి ఉసిరికాయలు, నిమ్మకాయలు, జామకాయలు లాంటివి మనము ఇప్పుడు పరిస్థితుల్లో ఎక్కువ తీసుకుంటే చాలా మంచిదండి. అలాంటిది నేను ఇప్పుడు ఒక ఇమ్యూనిటీ పవర్ పెంచే ఉసిరికాయ పులిహోరని ఏ విధంగా చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇవి ఉసిరికాయలండి. ఉసిరికాయని నేను తురిమి పెట్టుకున్నాను. మనము ఇట్లా 2 కానీ 3 కానీ మీరు రైస్ ఎంత తీసుకుంటారో దానికి తగినంత ఉసిరికాయలు అనేది తీసుకోండి. మనము అన్నాన్ని కూడా ముందుగానే సిద్ధం చేసి పెట్టేసుకుందాం. కొంచెం చల్లార్చుకుందాం ఫ్రెండ్స్, ముద్ద అవ్వకుండా ఉంటుంది మన పులిహోర అనేది. ఆ విధంగా అన్నము చల్లార్చుకున్న తర్వాత ఉసిరికాయలు తురుము పెట్టుకొని మనము పోపు పెట్టుకుందాం. దీనికి ఇవ్వండి, నేను బాండి పెట్టి దానిలోకి నూనె వేసేసి పోపు గింజలు అనేది ఎక్కువ వేసుకోండి. పోపు గింజలు వేసినాక వేరుశనగ పప్పు కూడా వేసుకుందాము. ఈ పోపు గింజలలోకి నేనేమేమి వేసానంటే మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు. ఈ పచ్చిశనగపప్పు, మినపప్పు అనేది బాగా 1.5 స్పూన్ వేసేసాను. 1.5 స్పూన్ మినపప్పు, 1.5 స్పూను పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర. ఈ విధంగా వేసిన తర్వాత మనకి ఒక 4-5 టీ స్పూన్లు వేరుశనగపప్పు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిరపకాయల్ని వేసేసాను. 2 ఎండుమిరపకాయలు వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత దీనిలోకి కర్రీ లీవ్స్ కూడా వేసేసానండి. ఇది అల్లం ముక్కలు. అల్లం ముక్కలు అనేది మీరు చిన్నగా కట్ చేసి వేసుకోండి. పులిహోరలోది నిమ్మకాయ పులిహోరలో కానీ ఇట్లా ఉసిరికాయ పులిహోరలో కానీ అల్లం ముక్కలను వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి. తర్వాత ఒక 5 పచ్చిమిర్చి, ఉసిరికాయ అంతా మగ్గనివ్వండి. దీనిలోకి టేస్ట్కి తగినంత కొంచెము కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేసుకొని మీరు 1/2 చెక్క నిమ్మకాయ కూడా వేసుకోండి. ఈ నిమ్మకాయ ఉసిరికాయ కలిస్తే భలే టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు చేసినట్లయితే చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ ఉసిరికాయ పులిహోర అనేది. ఉసిరికాయ పులిహోర ఎప్పుడు చేసినా కూడా ఒక 1/2 చెక్క నిమ్మకాయ అనేది పిండుకోండి, మీకు ఆ డిఫరెంట్ తెలుస్తుంది. ఈ విధంగా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న రైస్ని కూడా వేసి బాగా కలుపుకుందామండి. నేను స్టవ్ ఆఫ్ చేసి నిమ్మకాయ పిండాను, తర్వాత రైస్ వేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం కలుపుకోండి ఫ్రెండ్స్. బాగా కలిసేలాగా మనకి ఆ అన్నానికి ఆ పులుపు అన్నీ తిరగమాత గింజలు వేసాం కదా, అంతా నీట్గా చక్కగా కలుపుకోండి. ఇది ఎంత నచ్చుతుందంటే మీకు చాలా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసి మీకు ఈ ఉసిరికాయ పులిహోర ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన ఉసిరికాయ పులిహోర రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీరు నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు
నా ఛానల్ని రాజేశ్వరి ట్రెండీ అండ్ ట్రెడిషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.